ఫ్రెండ్స్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరో తెలుసు కదా, మన విజయ్ దళపతి. అయితే నిజానికి సినీ హీరోలు సీఎంలు అయిన వాళ్ళల్లో ఫస్ట్ ఎంజీఆర్, తర్వాత ఎన్టీఆర్, ఇప్పుడు విజయ్ తప్ప మనం ఇంకొకరిని చూడలేదు. ఎందుకంటే అంతకుముందు చిరంజీవి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, ఇంకా చాలా మంది తమిళనాడులో కానీ, కేరళలో కానీ చాలా మంది ప్రయత్నించారు ఎలక్షన్స్ పాలిటిక్స్లో. కానీ విజయ్కి చాలా తక్కువ టైంలోనే అసలు ఊహించని పెను మార్పులు వచ్చాయి. కారణం ఆయన ఇచ్చిన హామీలు. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మరికొన్ని రోజుల్లో అంటే ఈ రిజల్ట్స్ తర్వాత టీవీకే ప్రభుత్వం తమిళనాడులో గవర్నమెంట్ని ఫామ్ చేయబోతుంది. ఓకే, ఈ నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున విజయ్ ఇంట్లో సెలబ్రేషన్స్ జరిగాయి. నిజానికి ఈ టీవీకి పార్టీ పెట్టిన తర్వాత విజయ్కి తన సొంత ఇంటి నుంచి చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఫస్ట్ తన భార్య సంగీత విజయ్ దగ్గర నుంచి ఇది కోరింది, విడాకులు కోరింది. విడాకులు కోరింది ఎందుకని అంటే త్రిషాతో తను లవ్ అఫైర్ ఉంది అని చెప్పేసి, తన మాట వినటం లేదని, ఇట్లా రకరకాల అది ఇది దీనికి తప్ప అప్పుడు ఈ పెద్ద ఎదురు దెబ్బ పడింది అనుకున్నాం విజయ్కి మనం. కాకపోతే ఏంటంటే ప్రజలు చూసేది ఎప్పుడు కూడా వాళ్ళకేం చేస్తారు అనే నాయకుడినే కానీ పర్సనల్ విషయంలో కాదు అని మరొకసారి నిరూపితమైంది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే విజయ్ సంగీతల దంపతులకి 2 పిల్లలు, బాబు జేసన్ అలాగే పాప దివ్య శాస్త్ర. అయితే పాప దివ్య శాస్త్ర విజయ్ ఫ్యామిలీ మెంబర్స్తో అంటే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, విజయ్ వాళ్ళ అంటే తనకి నానమ్మ తాతయ్యలతో అలాగే కజిన్స్తో అందరితో కలిసి తను సెలబ్రేషన్స్ చేసింది. కానీ కొడుకు జేషన్ మాత్రం అస్సలు ఈ సెలబ్రేషన్స్కి ఇన్వాల్వ్మెంట్ లేదు తనలో. తను పూర్తిగా వేరేగా ఉన్నాడనమాట. అయితే విజయ్కి సంబంధించిన సెలబ్రేషన్స్లో ఎక్కడా కూడా కొడుకు కనిపించలేదు. అలాగే కొడుకుకి సంబంధించిన విషయం ఏది కూడా అప్డేట్ రాలేదు. అయితే ఇక విజయ్ కొడుకు వాళ్ళ తాతగారితో కానీ, నానమ్మతో కానీ ఎక్కడ కూడా తన సెలబ్రేషన్స్ చేసుకోలేదు. వాళ్ళ అమ్మగారు సంగీతతోనే ఉన్నారు. కానీ వాళ్ళ అమ్మాయి మాత్రం దివ్య శాస్త్రం మాత్రం టోటల్లీ వాళ్ళ నాన్నగారు సెలబ్రేషన్స్ అంటే వాళ్ళ సీఎం అయిన సెలబ్రేషన్స్లోనే ఇన్వాల్వ్ అయింది. ఇది కొద్దిగా విజయ్ అభిమానుల్ని కొద్దిగా డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు విజయ్ తర్వాత ఖచ్చితంగా కొడుకు అనేవాడు చాలా కీలక పాత్ర పోషిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ కొడుకు అఖిల నందన్ వాళ్ళ మదర్ అంటే రేణు దేశాయ్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు విడాకులు తీసుకున్నప్పటికీ కూడా అఖిల నందన్ చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కానీ, సినిమాకి సంబంధించి కానీ పవన్ కళ్యాణ్కి ఒక రకంగా చెప్పాలి అంటే కొడుకు ఒక కొండంత అంట. సో ఇలాగా మరి విజయ్ని కూడా ఎక్స్పెక్ట్ చేశారు విజయ్ కొడుకు ఉంటారు. కానీ విజయ్ కొడుకు పూర్తిగా సంగీత అంటే వాళ్ళ మదర్కి ఫేవరబుల్గా ఉన్నట్టు అర్థమవుతుంది. మరి రానున్న పరిస్థితులు మారతాయా లేదా అనేది చూడాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.